హాయ్ అండి. 'దేవర' ట్రైలర్ వచ్చింది కదా చూసిండ్రా? చూసామండి. చాలా ఎలా బావుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ గాని, కొట్టాల శివ డైరెక్షన్ గాని, విజువల్స్ పరంగా ఫోటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతా ట్రైలర్ అయితే బాగా కటింగ్ చేశారు. సినిమా కూడా ఆ రేంజ్‌లో ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఉండాలి. మరి ఎన్టీఆర్‌కి గాని, కొట్టాల శివకి గాని ఒక లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటే సినిమా. ఇంతకుముందు 'కొరటాల శివ' దర్శకత్వంలో వచ్చిన 'ఆచార్య' అయితే ఫ్లాప్ అయింది కదా! మరి ఇప్పుడు ఇది ఎట్లా? ఫ్లాప్ అయింది కాబట్టే కదా! ఇంత కేరింగ్ తీసుకొని అయన్నీ విజువల్స్ కనపడుతున్నాయి కదా మీకు ట్రైలర్‌లో. ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకొని తీసాడు కాబట్టే ట్రైలర్ అంత ఇదిగా వచ్చింది. అంటే 'రాజమౌళి' తర్వాత హీరోకి అంటే ఆ సినిమా కాంబినేషన్‌లో వచ్చిన తర్వాత ఆ హీరోకి మళ్ళొక హిట్ పడే అవకాశం ఉండదు. ఫ్లాప్ అవుతది అని అంటారు. మరి ఇప్పుడు అది మారుతుంది అని అనుకోవచ్చా ఎన్టీఆర్ లైఫ్‌లో? మారాలండి. ఎన్టీఆరే బ్రేక్ చేయాలి. అది. ఈ సినిమా తోటి ఇంకా 'కొరటాల శివ'కి కూడా పాన్ ఇండియా మార్క్ పడుతుందనుకోవచ్చా? అనుకోవచ్చు. ట్రైలర్‌లో అర్థమైపోతుంది గదా! మీకు 'సేఫ్ అలీ ఖాన్' లుక్స్ గాని, అయి గాని, ఎన్టీఆర్‌ది గాని. ఆ అయితే సమతు 'సైఫ్ అలీ ఖాన్' ఎలా అనిపిస్తున్నారు? అంటే విలన్ లుక్స్‌లో మరి అట్లా అయిపోయారు. బావుందండి 'సేఫ్ అలీ ఖాన్'. ఆయన ఆల్రెడీ బాలీవుడ్ యాక్టర్. ప్రూవ్ చేసుకున్నారు గదా! యాక్టింగ్ గూడా బావుంటది. ఎన్టీఆర్‌ది డ్యూయల్ రోల్ ఉంది గదా! మరి ఎన్టీఆర్‌కి డ్యూయల్ రోల్ అనేది మంచి బ్రేక్ ఇస్తదనుకోవచ్చా? చూడాలండి, అది ఒకటి ఫ్లాప్ అయ్యి ఉంది. ఇది హిట్ కొట్టాలి ఎన్టీఆర్ గూడా. అంటే ఒకటి అమాయకత్వంతో తీశారు. ఒకటి స్ట్రాంగ్‌మెంట్‌తో తీశారు కదా! మరి ఏది వర్కౌట్ అవుతదంటారు? ఏదైనా ఎన్టీఆర్ అంటేనే యాక్షన్ గదా! కళ్ళతోనే పండిస్తాడు యాక్టింగ్. యాక్షన్ ఉంటేనే. థాంక్ యూ అండి.